ఈ సందర్భంలో మరి ప్రకృతిలో దేవుడు పెట్టిన ఆ లక్షణాలను బట్టి, దేవుడు పెట్టిన ఆ క్రమాన్ని బట్టి మరి మెచ్యూరిటీ అవటం జరిగింది. మెచ్యూరిటీ అంటే తెలుగులో చెప్పండి. పెద్ద మనిషి అయింది. హైట్ ఏమైనా పెరిగిందా? అట్లాగే ఉందా? మెచ్యూరిటీ, పుష్పవతి పెద్ద మనిషి అయింది. ఇలా పుష్ప అలంకరణ, ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇంతకీ ఫంక్షన్ చేయొచ్చా చేయకూడదా అనే సందిగ్ధం మీలో చాలామందిలో ఉండే ఉంటుంది కదా. చాలామంది ఈ ఫంక్షన్ ఘనంగా చేస్తారు. కొన్ని వాళ్ళైతే, కొంతమంది అయితే పెళ్లి కంటే ఘనంగా చేస్తారు. కారణం ఏంటి? ఎందుకు ఇది వాడుకలోకి వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఒకప్పుడు ఆడపిల్లల సంఖ్య ఎక్కువ, మగపిల్లల సంఖ్య తక్కువ. రాను రాను ఏమైందంటే ఆడవాళ్లే ఆడవాళ్ళకి శత్రువులై, అత్త మామ కలిసి, అత్తే ముఖ్యంగా కోడలికి ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే గర్భంలోనే శిశువుని చంపేసే పరిస్థితులు దాపురించినాయి. కాబట్టి ఆడపిల్లల సంఖ్య రాను రాను తగ్గిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మగవాళ్ళ సంఖ్య పెరిగింది, ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. ఒకప్పుడైతే ఆడపిల్లల సంఖ్య విపరీతంగా ఉంది. ఆ సందర్భంలో ఎవరి ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల మెచ్యూరిటీ అయితే వెంటనే ఏదో ఒక సంబంధం మా అమ్మాయికి కావాలి అనే ఉద్దేశంతో చాటింపు వేసుకునేవారు. ఆ చాటింపు వేసుకునే ఫంక్షనే ఈ మెచ్యూరిటీ ఫంక్షన్. బంధువుల్ని, వరుస అయిన వాళ్ళని, తనకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకొని మా అమ్మాయి మెచ్యూరిటీ అయిందని జైహో అని అందరికీ చాటింపు వేసేవాళ్ళు. దేని కొరకు? అమ్మాయి యొక్క వివాహం కొరకు. మా అమ్మాయికి సంబంధం ఈ వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఒక రకంగా ఆలోచిస్తే ఇది స్వయంవరం. మా అమ్మాయి మెచ్యూరిటీ అయింది, పెళ్ళికి సిద్ధమైంది, మీలో ఎవరొకళ్ళు మరి మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో మరి చాలా తతంగాలు ఉండేవి. మేనమామ కావిడి తేవటం అని, ఇలాంటి చాలా ఆచారాలు ఉన్నాయి. వీటన్నిటి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? కేవలం వివాహం జరిపించటానికి, అమ్మాయికి సంబంధం వెతకటానికి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. బైబిల్ అయితే దీన్ని చెయ్యాలా వద్దా అనే విషయంలో ఏ విషయం దేవుడు చెప్పలేదు. చేసినా ప్రాబ్లం లేదు, చెయ్యకపోయినా ప్రాబ్లం లేదు. ఏ విధము చేతనైనా వాక్యం ప్రకటించడం ముఖ్యం. కాబట్టి మరి ఇంటి దగ్గర వీళ్ళు ఆచార ప్రకారంగా బంధువులందరినీ పిలుచుకొని ఏదో సాంప్రదాయం ప్రకారంగా అమ్మాయికి ఏదో ఫంక్షన్ చేసాం అనిపించుకోకుండా వాళ్ళు సంఘములోనే మరి పిలవాల్సిన వాళ్ళు కూడా పిలుచుకొని సంఘములోని కార్యక్రమం జరిపించాలని వారు ఇష్టపడ్డారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఈరోజు వ్యవస్థ పాడైపోయింది. అది అందరికీ తెలుసు. మనం ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, మానభంగాలు, చాలా రకాలుగా వ్యవస్థ పాడైపోయింది. వ్యవస్థ పాడైపోవటానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ బాగోపోవటం. కుటుంబ వ్యవస్థ బాగుంటే మిగతా వ్యవస్థ అంతా బాగుంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ బాగోపోవటానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, సరి అయిన అవగాహన లేకపోవటం. కుటుంబంలో ఎవరు ప్రవర్తన ఎలా ఉండాలి, ఎవరి పద్ధతి ఎలా ఉండాలి అనే విషయాలు తెలియకపోవటం వల్ల కుటుంబం పాడైపోయింది. అధికార దాహం, లేదా పదవి వ్యామోహం, లేదా ధనాపేక్షతో కుటుంబాలు కకావికలం అయిపోయినాయి. కలిసి ఏదో మనుషులాగా కాపురాలు చేస్తున్నారు తప్ప హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురాలు చేసే కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒకవేళ అలాంటి కుటుంబం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా వాక్యం తెలిసిన కుటుంబమే తప్ప, వాక్యం తెలియని కుటుంబంలో ఖచ్చితంగా మనసులు కలిసి కాపురం చేసే కుటుంబాలు అరుదుగా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి కుటుంబంలో ఎవరు ఎలా ప్రవర్తించాలి. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో వరుసలు ఉన్నాయి. మనకి ఈ వరుసలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని వరుసలు ఉన్నాయి చెప్పండి? ప్రతి మనకున్న ఈ బంధం, అత్త మామ, అన్న వదిన, అక్క చెల్లి, ఇంకా బావ బామర్ది, వియ్యాలవారు, ఇంకా ఇలా రకరకాల వరుసలు మనకి ఈరోజు పిలుచుకుంటూ ఉన్నాం. వీళ్ళంతా బంధువులే. వీళ్ళు కాక స్నేహితులు, మళ్ళీ అదొక బంధం. ఈ బంధాలన్నిటికీ మూలం ఎవరు అయ్యానంటే ఖచ్చితంగా ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక భార్యాభర్తల నుంచే ఈ బంధాలన్నీ మనకి వస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే, భార్యాభర్తలు బాగుంటే బంధాలన్నీ బాగుంటాయి. భార్యాభర్తలు చెడిపోతే చెప్పండి, బంధాలన్నీ చెడిపోతాయి. లోకపరంగా భార్యాభర్తలు బాగుండటం వేరు, ఆధ్యాత్మికంగా బాగుండటం వేరు.
భార్యాభర్తలు ఖచ్చితంగా బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన ధర్మాలు వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగం చేరాను అనుకోండి, ఉద్యోగంలో నీ ధర్మం ఏంటో, నువ్వేం చేయాలో నీకు ఒక సపరేట్గా ఒక కుర్చీ వేసి ఒక టేబుల్ వేసి నీకు లేదా ఒక కంప్యూటర్ ఇచ్చి నీ బాధ్యతలు నీకు చెప్తారు. అది ఉద్యోగ బాధ్యతలు. ఖచ్చితంగా ఆ బాధ్యతలో నీ యజమాని లేదా నీ పైన అధికారి ఎవరైతే చెప్పారో ఆ చెప్పిన బాధ్యత ప్రకారంగా మనం ప్రవర్తించాలి. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే నీకు శిక్ష ఉండటమో లేకపోతే ఇంక్రిమెంట్ తగ్గిపోవటమో ఇలాంటివి డిమోషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ వ్యవస్థలో ఒక స్త్రీ ఒక పురుషుడిని దేవుడు జతపరిచాడు. జనరల్గా మనం దేవుడు జతపరిచాడు అనేది చెప్పడం కంటే జనరల్గా భార్యాభర్తలుగా వివాహ బంధంతో ఒకటైపోతున్నారు. ఈ ఒకటైన ఈ వివాహ బంధం ఎంతకాలం పంట అనంటే, పెళ్ళంటే ఎన్నేళ్ల పంట? 100 ఏళ్ల పంట. ఈ 100 ఏళ్ల పంటని వాళ్ళు పాడు చేసుకోవటానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ధర్మాలు ఏంటో వాళ్ళకి తెలియకపోవటం. అందుకే దేవుడు చక్కగా బైబిల్లో రాయించాడు. ఆ బైబిల్లో రాయబడిన ధర్మాల ప్రకారంగా వాళ్ళు బ్రతకగలిగితే హ్యాపీగా కుటుంబం ఆనందంగా ఉంటుంది, దేవుని కుటుంబంగా పిలువబడుతుంది. ఆ ధర్మం ఏంటో మనం బైబిల్లో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అంటున్నాడు. ఏంటి భర్త ధర్మం ఏంటి, భార్య వారి వారికి ధర్మాలు ఉన్నాయంట. ఎవరిని అడిగా లోకంలో అడిగితే ఏం చెప్తారు? భార్య ధర్మం ఏంటంటే ఏం చెప్తారు చెప్పండి? భార్యకి కావాల్సినవన్నీ ఆమె సంపాదించుకోవటం, లేదంటే అంటే పుట్టింటికి వెళ్ళి తెచ్చుకోవటం, లేదంటే పని చేసుకొని సంపాదించుకోవటం. భర్త ధర్మం అంటే వాడిష్టం, తినని తాగని వాడిష్టం, రాత్రికి కలిసి కాపురం చేయటం, పగలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఊరేగటం. ఇది ధర్మాలు. ఎవరైనా అడిగితే నా ఇష్టం అనేవాళ్ళే తప్ప అసలు నీ ధర్మం ఏంటి ఎవరు చెప్తారు? ధర్మం అంటే ధర్మం అనేది ఎవరు చెప్పినా తప్పే అవుతుంది. లోకంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ధర్మాలు ఉన్నాయి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ధర్మాలు ఉన్నాయి. స్త్రీ ధర్మం వేరు, పురుషుని ధర్మం వేరు అంటున్నారు. కానీ దేవుడు చెప్పాలి, ఎందుకంటే భార్యాభర్తలుగా తీర్చింది ఆయనే కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెబితేనే అది న్యాయమైన ధర్మం అవుతుంది. ఇంతకు ఏం చెప్పాడు దేవుడు అంటే, భర్త భార్యకు వాని ధర్మమును జరుపుకోవాలను, అలాగే భర్తకే కానీ భార్యకు తన దేహం పైన, అది తర్వాత వద్దమ్మా, భర్తకి భార్యకి ఖచ్చితంగా ధర్మాలు ఉన్నాయంట. ఏంటి ధర్మాలు అంటే, ఈరోజు దేవుడు పెట్టిన ధర్మం ప్రకారంగా ప్రతి కుటుంబంలో భర్త ధర్మం భర్త, భార్య ధర్మం భార్య నిర్వహిస్తే సమస్యలే ఉండవు. దీనికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి కుటుంబంలో సమస్యలు. ఇది దేవుడు మనుషులందరి బాగు కోరి మనుషుల కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంతో చెప్పిన నిబంధనలోని మాటలు. ఇంతకీ భర్త ధర్మం ఏంటి అని మనం ఆలోచిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, సంరక్షించటం అంటే చెప్పాలి, సంరక్షించటం అంటే ఏం తెలియదా? రక్షించటం కాదు, వాక్యంతో రక్షించటం కాదు, అక్కడ చెప్పలేదు. అది సంరక్షించటం అంటే పోషించాలి కుటుంబాన్ని. ఏం చేయాలంట? ఎవడైనను తన స్వకీయులను అంటే తన సొంత వారిని అనగా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. అంటే అవిశ్వాసి ఏం చేస్తాడు? ఆడిష్టం వాడిది. కుటుంబాన్ని బరువు బాధ్యత నా మీద ఒక భారం ఉంది, కుటుంబాన్ని పోషించాలి, సంపాదించాలి, కుటుంబానికి కావాల్సిన అవసరాలు తీర్చాలి అనే ఆలోచన ఉండదు. ఆడు ఇష్టం ఎటన్నా వెళ్తాడు, డబ్బు సంపాదిస్తాడు, ఏదైనా ఎంజాయ్మెంటు చేస్తూనే ఉంటాడు. అందుకే కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రతి పురుషుడికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, స్వకీయులను అనగా ప్రత్యేకంగా విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించాలి అని చెప్తున్నాడు.
అంటే పురుషునికి పెట్టిన ధర్మం ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి, పోషించకపోతే నువ్వు అసమర్థుడివి. అర్థమైందండి? ఆల్రెడీ మనం శాపంలో గురైపోయాం, శాపానికి గురయ్యాం. అసలు దేవుడిలో ఉంటే మొత్తాన్ని విడిచిపెట్టి దేవుడని దేవుడు ఆజ్ఞల ప్రకారంగా మనం బతికితే అసలు నువ్వు కష్టపడాల్సిన పని లేదు, నువ్వు పోషించాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా నీ కుటుంబం పోషించబడింది. ఇది మనం పాటించినప్పుడు మనకు సాధ్యమైంది తప్ప మనం ఆ అనుభవంలోకి రాకుండా నేను పని చేయకుండా మానేస్తే దేవుడు ఎలా పోషిస్తాడు, ఆకాశం నుంచి ఏమన్నా బియ్యం కురిపిస్తాడా, పప్పు దినుసులు కురిపిస్తాడా అని పిచ్చి క్వశ్చన్ లేకూడదు. ఎందుకంటే 40 సంవత్సరాలు అరణ్యంలో ఎన్ని లక్షల మంది, సుమారుగా 20 లక్షల మంది ప్రజలను దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించి పోషించిన చరిత్ర మనం చదువుకున్నాం. 40 దినాలు యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉపవాసం ఉండి ఆయన బతికాడు, హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇలా ఎంతోమంది ఎన్నో దినాలు ఉపవాసాలు ఉండి బతికారు. ఎవరు పోషించారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బతుకుతాడు. దేవుడి నోట్లో నుంచి మాట రాకపోతే నీకు సంపూర్ణంగా ఆరోగ్యం ఉన్నా, సంపూర్ణంగా ఆస్తి ఉన్నా, తినగలిగినంత తరాలు తరగని ఆస్తి నీకున్నా, దేవుడి నోట్లో వీడు చావాలి అని అంటే వస్తే వాడు బతకటం అవకాశం లేదు. కాబట్టి దేవుడు పోషిస్తాడు, పక్కన పెడదాం. కనీసం మన బాధ్యతగా మనం ఎప్పుడు పోషిస్తాడు దేవుడు అంటే నువ్వు పరిపూర్ణంగా దేవుని సేవలో ఉన్నప్పుడు, వాక్యానుసారంగా నడిచినప్పుడు దేవుడు పోషిస్తాడు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ప్రతి పురుషుడు తన గృహంలో ఏం చేయాలి? తన కుటుంబాన్ని సంరక్షించాలి. ఇది ఎవరైతే బాధ్యత మర్చిపోయి, ఎవరైతే పురుషులు కుటుంబంలో నేనే కుటుంబాన్ని పోషించాలనే విషయాన్ని పక్కన పెట్టి కుదిరితే చేద్దాం లేకపోతే లేదనుకున్నారనుకో, ఆ కుటుంబం ఫెయిల్. ఎందుకంటే పోషించే తండ్రికి పిల్లలు భయపడతారు, సంపాదించి తీసుకొచ్చే తండ్రికి పిల్లలు భయపడతారు, సంపాదించి తీసుకొచ్చి ఇంట్లో కావలసిన వసతులన్నీ కల్పించిన భర్తకు భార్య భయపడుతుంది. సంపాదన లేకుండా ఒకవేళ సంపాదించినా తాగి తిరిగి డబ్బులన్నీ ఎక్కడో ఖర్చు పెట్టి ఇంట్లోకి ఏదో తొలవా పలవ ఇస్తే అలాంటి భర్తకి ఏ భార్య సహకరించదు. జనరల్గా చెప్తున్నాను, వాక్యానుసారంగా కాదు. ఇది ఇష్టం వచ్చినట్టుగా బతికితే ఏ భార్య సహకరించదో పిల్లలు అసలు లెక్కే చేయరు. తాగుబోతులు తండ్రుల్ని, తిరుగుబోతు తల్లుల్ని వాళ్ళ పద్ధతిగా లేకపోతే పిల్లలు భయపడతారా? వాళ్ళకి పిల్లలు ఏమన్నా వాళ్ళని లెక్క చేస్తారా అంటే నటిస్తారంతే. కాసేపు ఆడు కొడతాడు పెద్దోడు కదా అని భయపడతారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతే ఇక తల్లికి తండ్రికి కూడా భయపడరు. కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా లేవు కాబట్టి. ఆది దంపతులు దేవుడి సమక్షంలో హ్యాపీగా పాపం అంటకుండా బతికినప్పుడు హ్యాపీగా బతికేశారు. వాళ్ళు ఏ కష్టపడలేదు. ఆల్రెడీ ఆ నది పారి చక్కగా ఏదేన్నో తడుపుతుంది, హ్యాపీగా ఫలాలు కోసుకొని హ్యాపీగా తింటమే. ఎప్పుడైతే తప్పు చేశాడో దేవుడు ఆదాముకి ఇచ్చిన శిక్ష ఏంటి? 3వ అధ్యాయం 17వ వచనం నుండి ఆదికాండం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము అమ్మ వెనకాల కూర్చున్న వాళ్ళు వాక్యం వింటలేదు, అని మాట్లాడుకుంటున్నారు. అన్వేషను దీపిక అదేమంటే పిల్లంక ఇచ్చిందాక ఒగ్గోవాలా, ఇత్తే ఒగ్గోవాలా దేవుడు. వినండమ్మా, నేను అందరిని గమనిస్తాను, చదవండి. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి నీవు ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. నీ ముఖము చెమట కార్చి భూమి యొక్క పంట తింటావు. కష్టం పెరిగింది అంటే భార్యని ఏం చేయాలి? భర్త కష్టపడి సంపాదించి పోషించాలి. పాపం లేకుండా అంత పరిశుద్ధంగా బతికితే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఎప్పుడు దాకా ఉంటుంది ఇది? నువ్వు పూర్తిగా పాపాలను విడిచిపెట్టి, ఇందాక మొదటి వర్తమానంలో విన్నట్టున్నారు, పరిపూర్ణ స్థితిలోనికి మనం ఎదిగినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా నీ కుటుంబాన్ని పోషిస్తాడు. కానీ ప్రారంభం నుంచి నువ్వు విశ్వాసంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కటి విడిచిపెట్టుకుంటూ పరిపూర్ణ స్థితిలోనికి వచ్చే వరకు నువ్వేం చేయాలి?
కుటుంబాన్ని సంరక్షించాలి. ఇది పురుషుడికి దేవుడిచ్చిన ఆజ్ఞ. దీనిలో ఏమాత్రం తేడా ఉన్నా ఆటోమేటిక్గా కుటుంబం నాశనం అయిపోద్ది. కుటుంబం సరిగ్గా ఉండదు. ఏదో కలిసి ఒక మిషన్ కానీ స్విచ్ చేస్తే ఆన్ అయ్యి తిరిగినట్టు, ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తే ఆగిపోయినట్టుగా అలా రొటీన్గా కాపురాలు చేస్తారే తప్ప హృదయపూర్వకంగా కలిసి కాపురాలు చేయలేరు. మరొక లక్షణాన్ని కూడా మనం బైబిల్లో ఆలోచిస్తే భర్తకి దేవుడిచ్చిన ఆజ్ఞ. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. భర్తకి దేవుడిచ్చిన ఆజ్ఞ. భర్తలు ఖచ్చితంగా ఈ ఆజ్ఞను పాటిస్తే కుటుంబం హ్యాపీగా ఉంటుంది. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని ఏం చేయకూడదు. ఏమంటే ప్రతి పురుషుడికి దేవుడు చెబుతున్నాడు. పెళ్ళైన పురుషుడికి భర్త అనే పోస్ట్ ఎప్పుడు వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చింది. ఇప్పుడు భర్తలకు ఏం చెప్తున్నాడు? నువ్వు వాక్యాన్ని అనుసరించటువంటి అర్థం ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది చేయటమే. అర్థమైందా? ఇప్పుడు భర్తలారా మీ భార్యలను ప్రేమిస్తే ఏం చెయ్యరు? నిష్ఠూరాలు పెట్టరు. ఈ నిష్ఠూరాలకే తలపోటు కదా. కిరసనాలు పోసుకొని చచ్చిపోయినా, ఏమంటే స్టవ్ గ్యాస్ వెలిగించుకొని చచ్చిపోయినా, రైలు కింద తలగబెట్టినా, బావిలో దూకి చనిపోయినా కారణం ఏంటి అని అంటే ఇంట్లో భర్త టార్చరు తట్టుకోలేకపోయింది. కొట్టక్కర్లా తిట్టక్కర్లా, తలపోటు పెట్టే మాటలంటే చాలు దాన్ని ఏమన్నారు? నిష్ఠూరాలు. మీ అమ్మ ఇలా, మీ నాన్న ఇలా, మీ తాత ఇలా, మీ ముత్తాత ఇలా, మీ వంశం ఈడు వంశం ఏదో బాగున్నట్టు చెప్పుకుంటారా? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా సరిగా ఉండదు. ఇప్పుడు వాక్యంలోకి వచ్చావు, ఒక్కోటి సరి చేసుకున్నావు. సరి చేసుకునేవాడు ఏం చేయాలి? నిష్ఠూరాలు పెట్టకూడదు. పైగా ఏం చేయాలి? భార్యని ప్రేమించాలి. అవన్నీ విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే ప్రేమిస్తే గొప్పేం కాదు అది. అర్థమైందా? నా భార్య అన్నిటి విషయాల్లో నాకు అనుకూలంగా ఉంది కాబట్టి నేను ప్రేమించానంటే అది పెద్ద గొప్పేం లేదు. నీకు అననుకూల వాతావరణం ఉన్నా, ఆమెలో నీకు నచ్చని లక్షణాలు ఉన్నా, నీకు సహకరించకపోయినా ఏం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? దేవుడు చెప్పాడు కాబట్టి ప్రేమించాలి. ప్రేమించకపోతే ప్రేమ లేని లోకం, నరకానికి పోతావు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా పాటించాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి అంటే సొంత శరీరం వల్లే ప్రేమించాలి అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22 చూడండి. ముందు 25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే అటువల్ల క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించండి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడంట? సంఘములో కళంకం ఉంది. సంఘం అంటే అందరం కలిసి, అందరిలో కళంకం ఉందా? ఎవరొకళ్ళలో ఉన్నా సంఘం మొత్తానికి ఆపాదించాడు దేవుడు. 50 మంది సంఘంలో 2-3 కళంకం ఉందనుకోండి, 2-3 బట్టి సంఘం అంతటికీ కళంకాన్ని ఆపాదించాడు. సంఘంలో ఏముంది? కళంకం ఉంది, మడతుంది. అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను, అంటే కళంకం ఉన్నా లేనట్టుగా చూసుకోవాలి, మడతున్నా లేనట్టుగా చూసుకోవాలి, పరిశుద్ధముగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట సంఘాన్ని నిలువబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుకొనుచు పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అర్పగించుకొనెను. వీళ్ళు ఎప్పుడంతే అనవర్లపూడి వాళ్ళు మధ్యలో వస్తారు, బ్రేక్ చేస్తారు. ఏం చేశాడంట భర్త? క్రీస్తు అంటే సంఘంలో మడుతుంది, సంఘంలో కళంకం ఉంది. అలాంటి ఇంకేమన్నా ఉండి అంటే కరెక్ట్గా లేదు సంఘం. బాగున్నావా? మనమంతా బాగున్నావా? వాక్యానుసారంగా బతుకుతున్నామా? లేదు. మరి ఎందుకు బతకనిచ్చాడు దేవుడు? ప్రభు ఎందుకు మనల్ని ఉంచాడు సంఘంలో? అందుకే మన ఆటలన్నీ సాగుతున్న కారణం ఏంటంటే, నువ్వు ఎలా ఉన్నా దేవుడు ఏం చేస్తానంటే వాక్యముతో ఉదక స్నానము చేత బాగు చేసుకోవాలి, పరిశుద్ధపరచాలి, దాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచుకొని తన ఎదుట నిలవబెట్టుకోవటానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే చచ్చే అంతగా
చచ్చే అంతగా కూడా చనిపోయి ఆయన బాగు చేస్తున్నాడు సంఘాన్ని. భర్త స్థానంలో ఉన్నాడు యేసుక్రీస్తు వారు, సంఘం భార్య స్థానంలో ఉంది. భార్య స్థానంలో ఉన్న భర్త ఏం చేస్తున్నాడు? భార్య స్థానంలో ఉన్న సంఘాన్ని భర్త ఏం చేస్తున్నాడు? బాగు చేసుకుంటున్నాడు. దేంతో? వాక్యంతో. అంటే భర్త డ్యూటీ ఏంటంటే సంపాదించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి. తర్వాత భార్యను ప్రేమించాలి. భార్యను ప్రేమిస్తూ ఏం చేయాలంట? భార్యలో తేడాలు ఉంటే బాగు చేసుకోమంటున్నాడు, విడిచిపెట్టమనలా. ఎంత అద్భుతమైన మాటలండి ఈ మాటలు. నీకు ఏ గ్రంథాల్లో దొరకవండి. భార్య భర్తలు ఎలా బాగుపడాలో చెప్పే మాటలు ఇవి. నీకు ఎక్కడా దొరకవు ఇవి. నీ కుటుంబం బాగుండాలంటే ఇవి ఫాలో అవ్వండి, బాగుపడిపోతారు ఖచ్చితంగా. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ మాటలు ఒక నెల రోజులు పాటించి చూడండి, మీ కుటుంబంలో ఎంత ఆనందం కనపడుతుందో. ఈ పాటించలేము. భర్త ఈగో భర్తది, భార్య ఈగో భార్యది. భర్త పుట్టింటోళ్ళని ప్రేమిస్తాడు, భార్య తన పుట్టింటోళ్ళని ప్రేమించిద్ది. ఇద్దరు కలిసి అందరినీ ప్రేమిస్తే సమస్యలే ఉండవు కదా. కానీ అలా ప్రేమించే ఆలోచన మనకు రాదు, ఎందుకంటే ఎవరు చెప్పలేదు. దేవుడు చెప్తున్నాడు ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. కింద 28వ వచనం, అటుగానే పురుషులు కూడా క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలాగా పురుషులు ఏం చేయాలంటే తన సొంత శరీరం వలె తన భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. ఎలా ప్రేమించాలంట భార్యని? నీ శరీరానికి కురుపు వచ్చిందనుకోండి, ఏం చేస్తావు? ఈ కురుపు వచ్చించేయి నాకు వద్దని నరికేసుకుంటావా? ఏం చేస్తారు? ఆ కురుపును నయం చేసుకోవటానికి ఏ మందులు వాడాలి, ఎలా ఉండాలి, జాగ్రత్తగా కాపాడుకుంటాం. దీనికి ఏది తగిలిద్దా, ఎక్కడ మళ్ళీ చెలరేగిద్దా పుండని జాగ్రత్త పడతాం కదా. ఇప్పుడు భార్యల్ని భర్తలు ఎలా ప్రేమించాలంట? సొంత శరీరం, నా శరీరంలోని భాగం. విడివిడిగా మేము ఇద్దరం అనుకోకూడదు. ఇద్దరం అనుకుంటేనే తేడాలు వస్తాయి. నా శరీరంలోని భాగం అయిపోయింది. ఎప్పుడైతే వివాహం అయిందో ఇద్దరం ఒకటే అనే ఆలోచన ఉన్నప్పుడే నీ భార్య వేరే అనే ఆలోచన రాదు. దేవుడు చెప్పిన మాట అండి ఇది. అలాంటి ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు నీ శరీరంలో అవయవాలకు ఏదైనా అనారోగ్యం వస్తే దాన్ని ఎలా బాగు చేసుకుంటావు, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతావో అలాగే భర్త భార్యని ఏం చేయాలి? సొంత శరీరం వలె ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు ఊరిని వద్దెత్తన్నాను అనుకోకూడదు. నా భార్య చూసావా ఎన్ని తప్పులు చేసినా నేను ఎలా క్షమిస్తున్నాను అంటే నేను మహానుభావుడని ఫీల్ అవ్వకూడదు. ఊరిని వద్దెత్తన్నట్టుగా భార్యకి అన్నం పెట్టి నేను ప్రపంచానికే మేలు చేశాను అన్నట్టు ఫీల్ అయ్యాడంట ఒకడు. నీ బాధ్యత అది. కట్టుకున్న దానికి కత్తి కూడు పెట్టడం అనేది నీ బాధ్యత. ఊరిని ఉద్ధరించినట్టు ఫీల్ అవ్వకూడదు. తన సొంత శరీరం వల్లే ప్రేమించాలి. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు నువ్వెవరినో ప్రేమించలే, నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు. ఎందుకు? భార్య కూడా నీ శరీరంలోని అవయవం కాబట్టి తన శరీరమును ద్వేషించేవాడు ఎవడో లేడు. కానీ ప్రతివాడు దాన్ని పోషించి సంరక్షించుకొనుచున్నాడు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి ఏమంటే మనల్ని పోషించడం, సంఘం మొత్తాన్ని ఎవరు పోషిస్తున్నాడంట? క్రీస్తు. మనం ఆధారపడినప్పుడు, మనం ఆధారపడకపోతే పోషించడు. ఇక్కడే సంఘం చాలా బలహీనం అయిపోతుంది. దేవుడు పోషిస్తాడనే ఉద్దేశంతో వాక్యానికి కనెక్ట్ అయిపోయి వాక్యానుసారంగా నువ్వు బతికితే సంఘాన్ని ఆయనే పోషిస్తున్నాడంట. సంఘంలో ఒక వ్యక్తిని కాదు, సంఘం మొత్తాన్ని ఆయనే పోషిస్తున్నాడు. నువ్వు కొంచెం కష్టపడినా ఆటోమేటిక్గా నీకు ఆదాయం ఇచ్చేస్తాడు దేవుడు. ఎక్కువ కష్టం దేవునిలో పడే విధంగా నీకు వెసులుబాటు కల్పిస్తాడు. ఇది నా విషయంలో నేను ప్రాక్టికల్గా అనుభవించి నేర్చుకున్న అనుభవ జ్ఞానానికి సంబంధించిన పాఠం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ కష్టం దేవునిలో పడితే ఆటోమేటిక్గా కుటుంబాన్ని పోషించాడు, నన్ను పోషించాడు, నా కుటుంబాన్ని పోషించాడు దేవుడు. ఎలా అంటే అది ఆశ్చర్యం, అయ్యే అద్భుతాలంటే. అదే దేవుళ్ళో ఉంటే క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. ఈ ఏకశరీర తత్వం అర్థమైపోతే ఇంకా భార్య వేరు భర్త వేరు అనే ఫీలింగే ఉండదు. భార్యని అలుసుగా చులకనగా చూసే ఆలోచనే ఉండదు. ఇంకా గట్టిగా చెబితే భార్యని ఎలా చూడాలంటే పేతురు రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 7వ వచనం చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువల్లనే పురుషులారా, జాగ్రత్తగా వినండి, జీవమనే జీవమంటే నిత్య జీవం అండి. అంటే మీరు ఇద్దరూ నిత్య జీవానికి వెళ్ళటానికి దేవుడు తన కృప వలన వరంగా ఇచ్చాడు. ఇది మీకు అర్థమైందా? మనం పరలోకం వెళ్ళటానికి దేవుడు తన కృప వలన యేసుక్రీస్తు ద్వారా మనకి ఒక వరాన్ని ఇచ్చాడు. అదే జీవమనే కృపావరం. ప్రతి వ్యక్తికి ఇది దేవుడిచ్చిన కృప ద్వారా ఇచ్చిన వరం. మనం కోరుకుంటే ఇవ్వలేదు, ఇది మనం అడిగితే ఇవ్వలేదు. మనకు అసలు తెలియదు, పరలోకం వెళ్ళాలన్న విషయమే తెలీదు. పరలోకం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాలంటే నీ పాపాలు అడ్డుగా వస్తున్నాయి, వాటిని తీసేసుకొని వాక్యానుసారంగా బతికితే నీ జీవం నిత్య జీవంలో ఉంటుంది. ఇది దేవుడే మన గురించి ఆలోచించి కృప ద్వారా మనకు ఉచితంగా ఇచ్చారు. ఈ ఉచితంగా ఇచ్చిన ఈ కృపావరములో ప్రతి పురుషుడికి భార్యని పార్ట్నర్గా ఇచ్చాడంట. భార్యని దేనిగా ఇచ్చాడు అంటే, పరలోకం వెళ్ళటానికి నువ్వు అక్కడే తిప్పలు పడుతున్నావు, నువ్వు అక్కడే ఇబ్బంది పడుతున్నావు, నీకు సహాయం కావాలి. కాబట్టి మీరిద్దరు కలిసి పార్ట్నర్స్గా ఈ బిజినెస్ చేయండి. ఏంటి ఆ బిజినెస్? జీవానికి వెళ్ళే వ్యాపారం చేయండి. అదే చెప్తున్నాడు. పురుషులారా, జీవమనే కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారయ్యున్నారని ఎరిగి. అంటే మీ పార్ట్నరు దేనిలో పార్ట్నరు? లైఫ్ పార్ట్నర్ కాదు. ఏ లైఫ్ పార్ట్నరు? నిత్య జీవానికి పార్ట్నర్ ఏమే కదా, దానికి అంతమేది లేదు. ఈ నిత్య జీవం అనే ఈ జీవితానికి మీ భార్యలు మీతో పార్ట్నర్స్గా ఉన్నారు. ఈ పార్ట్నర్ కదా అని నువ్వు చులకనగా చూడకుండా ఆమెను ఎలా చూడమన్నాడో చెప్పండి. నీ భార్యలు నీతో పాలివారున్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఎలా చేయాలంట? జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అంటే భార్య ఎలాంటిదంట? పురుషుడు స్ట్రాంగ్. నువ్వు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, ఎంత చేసినా, అసలు ఏమి చేయకపోయినా పురుషుడు బలం వేరు, స్త్రీ బలం వేరు. ఇప్పుడు స్త్రీని ఏమంటున్నాడు? స్త్రీ శరీరాన్ని, ఆత్మను కాదు, స్త్రీ శరీరాన్ని ఏమంటున్నాడు? మిక్కిలి బలహీనమైన ఘటం. ఎక్కువ బలహీనమైన ఘటం అంటేనే ఓటికొండ. ఎక్కువ బలహీనమైన ఘటం అంటే చెప్పండి. ఉఫ్ అని ఊస్తే పగిలిపోయే కొండ. అలాంటి కొండను ఏం చేయమంటున్నాడు? నీ కోపం వచ్చినప్పుడు ఎగిరెగిరి తన్నమన్నాడా? దౌర్భాగ్యుడు వీడు. బయట మగవాళ్ళ మీద ఎవరి మీద పౌరుషం చూపించలేక వాళ్ళ దగ్గర తన్నులు తినడానికి ఇంటికి వచ్చి ప్రతాపం చూపిస్తాడు బలహీనమైన ఘటాల మీద. అంటే వీడికి వాక్యం తెలియదు. ఇలాంటి దౌర్భాగ్యులకి తెలుసా, ఇంట్లో స్త్రీల మీద ప్రతాపం చూపించేవాడల్లా స్త్రీ కంటే మిక్కిలి బలహీనమైన ఘటం అన్నమాట వీడు. ఎందుకంటే బయట పురుషులతో ఏమీ తేల్చుకోలేడు. వాడుదంతే పరిగెత్తుకొని వచ్చి భార్య చేతే మళ్ళీ ఆయింట్మెంట్లు రాయించుకోవాలి. కాబట్టి ఏం చేస్తాడు వీడు? అందరి మీద కోపం ఎక్కడ చూపిస్తాడు? పెద్ద మీసాలు మెలేస్తాడు భార్యను కొట్టి. అరే ఓటికొండను బాగా కొట్టి నువ్వు గొప్పడు అంటట. సరిగ్గా కండలుండవు వాడి దగ్గరికి వెళ్ళు. అప్పుడు ఏం చేస్తాడు? వాడు సరిగ్గా పావు గుద్దుకే అయిపోతావు, నాకౌట్ అనమాట. అందుకని భార్యలను ఏం చేయమన్నాడు? మిక్కిలి బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, ఆ బలహీనమైన ఘటన నీ ప్రార్థనలకు కూడా ఆటంకం పెట్టింది అప్పుడప్పుడు. ఎందుకంటే మోసపరచటంలో నంబర్ 1 స్థానంలో ఎవరు ఉన్నారు? స్త్రీలే ఉన్నారు. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడాను. ఎక్కువ బలహీనమైన ఘటన ఊరికనే టెంప్ట్ అయిపోద్ది. ఏదైనా దురాశ ఎవడైనా చూపిస్తే ఊరికనే దానికి లోబడిపోద్ది. కాబట్టి నీ ప్రార్థనకి ఆటంకం కూడా ఆమె వల్లే వచ్చింది. కాబట్టి వాక్యపు జ్ఞానంతో ఆమెతో కాపురం చేయండి. నీకు అర్థమైందా? నువ్వు సన్మానించు, నెత్తినెక్కించుకో, దండై, ఓకే బాగానే ఉంది. కానీ ప్రార్థనలకు ఆటంకం వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలప్పుడు? జ్ఞానము చొప్పున ఆమెతో కాపురం చేయండి. ఇలాంటి స్థితిలో పురుషులుంటే ఖచ్చితంగా కుటుంబం ఎలా ఉంటుందో చెప్పండి. మీ పురుషులు ఎలాగ ఉన్నారో లేదో ఒకసారి స్త్రీలందరూ చెక్ చేసుకోండి, లేకపోతే వాక్యంతోనే ఇలా చెప్పండి. ఇప్పుడు స్త్రీ పాత్ర అంటే భార్య పాత్ర. పురుషులకే చెప్పారు, అబ్బాయి మమ్మల్ని ఏమనలేదు అనుకోకండి. స్త్రీలకు కూడా చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడో ఒకసారి అదే కొలసీ పత్రిక 3వ అధ్యాయము
18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి మంచిది మీకు. ప్రభువు చెప్తున్నాడంట, భార్యలారా మీ భర్తలకు మీరు విధేయులై ఉండండి. విధేయులై ఉండటం అంటే చెప్పండి, ఇక్కడ సరిగా అర్థం కాలేదు. విధేయులై ఉండమన్నాడంటే ఎలా ఉండాలో అర్థం కానప్పుడు మరొక వచనానికి మనం వెళ్తే, అదే ఎఫెసీ పత్రిక కింద తీసాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, అంటే ప్రభువుకు నువ్వు ఎలా లోబడ్డావో భర్తకు కూడా, ప్రభువునేమో దేవుడా దేవుడా అని మోకాలేసి ప్రార్థన చేసి ఈయన రాగానే ఒక దెబ్బ కొట్టగానే ఎదురు తిరిగి తిట్టేసావు అనుకో, నీ భక్తి అంట మురికాల్లో పోసిన భక్తి. ఏదో అంటారు బూడిదలో పోసిన పన్నీరు అయినట్టుగా ఇంత బతికి ఇంటి వెనకాలు వచ్చినట్టు. ఒకసారి ఆయన ఏదో సీరియస్ అయ్యాడని మనం కూడా సీరియస్ అయిపోయి బూతులు తిట్టేసామో, లేకపోతే ఇంక అనరాని మాటలు అనేసాం అనుకోండి, ఏమైపోయింది భక్తి? మరి దేవుడు ప్రభువును బట్టి ఏం చెప్పాడు అంటే, ప్రభువు మాట నువ్వు వినవు, నాకు రోషం వస్తే నా ఇష్టం ఏదైనా నేస్తాను. ప్రభువు చెప్పింది కాసేపు అట చర్చికి వెళ్ళిన కాసేపు ప్రభువు చెప్పిన మాట వినేది, తర్వాత ఇంటికి వస్తే నా మాట నేనే విన్న, అందరూ సీతమ్మలు అయిపోతారు. అంతేనా? ఏమంటున్నాడు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. పురుషుడు ఏంటంటే భర్త భార్యకి. అంటే నిన్ను తిట్టుకున్నావు, నీ భర్తను తిట్టావంటే భార్య ఎవరిని తిట్టుకున్నట్టు? నీ తలకాయని నువ్వు తిట్టుకున్నట్టే. అర్థమైందా? నీ తలకాయని నువ్వు తిట్టుకుంటే ఎంత అవమానం అండి. నిన్ను నువ్వే తిట్టుకుంటే నిన్ను చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు? భర్తని ప్రేమించాలి, భర్తకి లోబడమన్నాడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘానికి ఎలా శిరస్సో, అధికారి, శిరస్సు అంటే అధికారి, భర్త భార్యకు అధికారి. అధికారి మాట వినాలి. ఆడు మంచోడు కాదండి, అందుకే నేను వినంటే కుదిరే పని కాదు. ఆడు మంచోడైతే వినండి, మంచోడు కాకపోతే వినొద్దు అనేం చెప్పలేదు దేవుడు. ప్రభువును బట్టి మీకు ఇది ఉత్తమమైంది అంటున్నాడు. ప్రభువును బట్టి దేవుడు పెట్టిన ఈ మాటను బట్టి ఖచ్చితంగా మనం పాటించాలి. లోబడమన్నాడు, లోబడతా. ఎంతకాలం? ఆడు మారే అంతకాలం. 1వ వచనం చదవండి, 3వ అధ్యాయం పేతురు పత్రిక. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన అంటే భార్య భర్తకు లోబడితే, భర్త వాక్యంలో లేకపోతే, చర్చికి రాకపోతే భార్య, అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి మీ భర్త అవిధేయుడైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యమును వేవి చెప్పకుండానే నీ నడవడి వలన నీ భర్త రాబట్టబడవచ్చును అంటున్నాడు. నువ్వు వాక్యం ఏం చెప్పక్కర్లా, నువ్వు దేవుడికి భయపడి పవిత్రంగా ప్రవర్తిస్తే. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్తున్నాడు? చెప్పండి, ఎవరు చెప్తున్నాడు? ఏం మాట్లాడే సౌండ్ రావట్లేదు, మాకు కాదనుకుంటున్నారా? ఎవరికి? స్త్రీలకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ వాక్య సంబంధమైన పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే నీ భార్యల నడవడి వలన భర్త రాబట్టబడాలి అంటే, నువ్వు ఎంతకాలం చర్చికి వచ్చినా నీ ప్రవర్తన చూసి నీ భర్త రావట్లేదంటే అర్థం ఏంటి? నీ ప్రవర్తన వాక్యానుసారంగా లేదు. ఏమంటే నీ మేలు కోరి నీ కుటుంబం బాగుంటానికి కదా దేవుడు ఇవి చెప్పాడు. ఆయనకేమన్నా లాభమా ఇవి పాటించటం వల్ల? నాకేమన్నా లాభమా? నీ కుటుంబం బాగుంటుంది, తద్వారా నీ పిల్లలు బాగుంటారు. కుటుంబంలో భార్య భర్తలు ఎప్పుడు గొడవ పడుతున్నారు అనుకో, పిల్లలు ప్రస్తుతానికి ఏం అనలేకపోవచ్చు, వాళ్ళ వయసు చిన్నది కాబట్టి వాళ్ళు ఏం అనలేకపోవచ్చు, కానీ వాళ్ళ మనస్సులో ఎంత భయంకరమైన ఆలోచనలు చెలరేగుతాయో తెలుసా? నాకు మంచి వాతావరణం కావాలి, ప్రశాంతమైన చోటు ఎక్కడ దొరుకుతుందని ఎక్కడ దొరక్క ఎవడో ఫ్రెండ్ తయారైతే ఆ ఫ్రెండ్ ద్వారా ఈ లేనిపోయిన అలవాట్లన్నీ చేసుకొని ఆ అలవాట్లో ప్రశాంతతను పొందుకోవడానికి ఇష్టపడతారు పిల్లలు. ఆ సినిమాలు చూసి వీడియో గేములు ఆడుకుంటూనో, పక్కింట్లో ఏదో కార్యక్రమం జరుగుతుంటే అందులోకి వెళ్ళిపోయి ఈ బాధ మర్చిపోతారు.
అర్థమవుతుందా? మీకు ఇవన్నీ అర్థం కాదు. నా ఆవేశాన్ని నేను కంట్రోల్ చేసుకోకుండా నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాను, అవతల ఆమె కూడా ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేది. ఫైనల్గా ఇద్దరు కలిసి బాక్సింగ్, రెజ్లింగ్. దీంతో పిల్లలు ఏమైపోతారు? వాళ్ళ పశు హృదయాల్లో ఎంత భయంకరమైన ఆలోచనలు వస్తాయో తెలుసా? మనకి ఇప్పుడు ఇవేం అర్థం కావు. మీరు పక్కకి వెళ్ళిపోంటారా అంటారు కాసేపు, మీకు భయపడి కాసేపు పక్కకి వెళ్తారు. కానీ వాళ్ళ మానసిక క్షోభ ఎవరికి అర్థమైంది? ఒక్కొక్కరిని తీసుకెళ్ళండి డాక్టర్ దగ్గరికి, మానసిక శాస్త్రవేత్తలైన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళ ఆలోచనలు ఒక్కొక్కటి అడగండి ఎలా ఉంటారో. భయంకరమైన ఆలోచనలు. అందుకే సమాజంలో ఇలాంటి భయంకరులు, ఆడవాళ్ళని రేప్ చేసేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు, ఇలా భయంకరమైన దొంగతనాలు చేసేవాళ్ళు, డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఆ అలవాట్లకి ఇంకా వాళ్ళు బానిసలైపోయి డబ్బు కోసం, అవి కొనుక్కోవాలంటే డబ్బు కావాలి, డబ్బు కోసం అడ్డమైన అనవసరమైన కార్యక్రమాలు చేస్తూ అవసరమైతే మర్డర్లు కూడా చేసే స్థాయికి చదువుకునే పిల్లలు ఎందుకు తయారయ్యారా ఇలా అంటే ఖచ్చితంగా కుటుంబంలో భార్యాభర్తలు సరిగ్గా లేకపోవటాన్ని బట్టి. ఇవన్నీ దేవుడు మన బాగుకోరి రాయించాడండి. క్రీస్తుని సంఘాన్ని పోలుస్తూ ఎలా బ్రతకాలో, భర్త ధర్మం ఏంటో భార్య ధర్మం ఏంటో చక్కగా రాయించాడు. రాయించిన మాటలు కూడా మనం పెడచెవిని పెట్టేస్తే మన కుటుంబాలు ఎలా బాగుంటాయి? వాక్యం అనగానే మనకు రావటం, పాట పాడటం, ప్రార్థన చేసుకోవటం, చందా వేసి వెళ్ళిపోవటం అనుకుంటే పొరపాటు. ఇది మనం నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటే అంత మంచిది, ఎంత నేర్చుకొని పాటిస్తే అంత మంచిది. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవి నేర్చుకున్నాయే మన జీవితంలో అప్లై చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా ఏదో భక్తిలో ఉన్నాం, పరలోకం వెళ్ళిపోతాం అనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా ఈ జీవన వ్యాపారంలో భార్యాభర్తలు పార్ట్నర్స్ అన్న విషయాన్ని ఎరగకుండా రొటీన్గా మన కార్యక్రమాన్ని మనం చేసుకుపోతే ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్ళం. ఎందుకు పెట్టాడు ఈ ధర్మాలు? యజమానిగా నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు, భర్తగా నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు, తండ్రిగా నువ్వు ఎలా ఉండాలో చెప్పాడు, పిల్లలకి ఏం చేయాలో, ఎలా బ్రతకాలో కూడా అన్నీ చెప్పాడండి దేవుడు. భార్య పోస్టు వేరు, భర్త పోస్టు వేరు. ఎవరు పోస్టుకు వాళ్ళు న్యాయం చేయగలిగితే కుటుంబం బాగుంటుంది. ఎవరి కుటుంబం బాగుంటుంది? ఎవరో కుటుంబం బాగుంటుందా? నువ్వు పాటిస్తే నీ కుటుంబమే బాగుంటుందా? మనం పాటిస్తే మన కుటుంబమే బాగుంటుంది. మన కుటుంబం బాగుండటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుపడతారు. వాళ్ళని చూడండి ఎంత భక్తిగా ఉంటున్నారు, వాక్యానుసారంగా ఎలా బ్రతుకుతున్నారు. ఎప్పుడు వాళ్ళు కొట్టుకున్నట్టు అరుచుకున్నట్టు మేము వినలేదండి. అసలు వాళ్ళ ఇంట్లో సమస్యలే ఉండవు, గొడవలే ఉండవు. సమస్యలు డబ్బు వలన వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. డబ్బు లేకపోయినా గౌరవంగా బతుకుతున్న కుటుంబాలు, భక్తిలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళ విషయాలు మనకు బయటికి రావు, ఎందుకంటే వాళ్ళు చాటింపు వేసుకోరు కదా. ఆ చుట్టుపక్కల వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఆ కుటుంబం ఎంత భక్తి కలిగి ఉందో. అలా భక్తిగా దేవుని వాక్యానికి కట్టుబడి వాక్యానుసారంగా మనం బతికితే మనతో పాటు మన పిల్లలు కూడా బాగుపడతారు. ప్రతి వరుస లేదా మనం పిలుచుకునే వరుసలు ఏవైతే ఉన్నాయో ఈ వరుసలన్నీ భార్యాభర్తల నుంచే మనకు వచ్చినాయి. ఆ వరుసలు భార్యాభర్తల నుంచే వచ్చినాయి. ఇప్పుడు భర్త పోస్టు, భార్య పోస్టు తర్వాత భర్తకి తండ్రి పోస్టు వస్తుంది, భార్యకి తల్లి పోస్టు, పిల్లలు పుడితే కదా. ఇప్పుడు భర్తగా నీ బాధ్యత వేరు, తండ్రిగా నీ బాధ్యత వేరు. అలాగే భార్యగా నీ బాధ్యత వేరు, తల్లిగా నీ బాధ్యత వేరు. ఈ బాధ్యతలు మీరు భార్యాభర్తల బాధ్యతలు నిర్వహిస్తూ ప్లస్ ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. దేంట్లో? తల్లిగా తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్లో మళ్ళీ బాధ్యతలు మారిపోయినాయి. ఏం బాధ్యతలు? పిల్లల్ని ఎలా చూసుకోవాలో, పిల్లల్ని ఎలా పెంచాలన్న బాధ్యతలు పెరిగినాయి. ఈ బాధ్యతలు కూడా ఖచ్చితంగా వాక్యానుసారంగా మనం నిర్వహించాలి. ఎలా బతకమన్నాడో ఒకసారి ఎఫెసీ పత్రిక తండ్రి పాత్ర 6వ అధ్యాయము. తండ్రి బాధ్యత, భర్త పోస్ట్ అయ్యింది, ఇప్పుడు తండ్రి పోస్టులోకి వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఎలా బ్రతకాలో, పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తున్నాడు. 6వ అధ్యాయము 1, 2, 3, 4 చదువుదాం. పిల్లలారా ప్రభువునందు 4వ వచనం చదవండి. సరే. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని, అంటే తల్లిదండ్రులు ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. పెంచాలంటే ఈయన పెరగాల. నేను చర్చికి వస్తా లేకపోతే నువ్వు వెళ్ళరా, సండే స్కూల్కి వెళ్ళరా అన్నాడు అనుకో, నువ్వు ఎందుకు వెళ్ళవు అనే ప్రశ్న వాడు లోపల ఉంటుంది. అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు, అడగలేక బిక్కుమనేవాళ్ళు పిల్లలు కొంతమంది ఉంటారు. ఏం చెప్తున్నాడు? కోపం రేపొద్దు అంటున్నాడు. ముఖ్యంగా కోపం ఎందుకు వచ్చింది? ఎవరికైనా కోపం ఎందుకు వచ్చింది చెప్పండి? ఆడు అనుకున్నది నెరవేరకపోతే కోపం వచ్చింది, అంతేనా?
ఇప్పుడు కోపం ఆల్రెడీ వచ్చిద్దంట. వచ్చిన కోపాన్ని తండ్రులు ఏం చేయకూడదు అంటే కోపాన్ని ఇంకా పెంచొద్దు, మంట మీద ఇంకా నూనె పోయొద్దు అని అర్థం. పిల్లలకి సహజంగా కోపం వచ్చింది, ఎందుకంటే లోకంలో ఏది సరిగ్గా లేదు, ఏది చూసినా వాడు అనుకున్నట్టు లేదు కాబట్టి సహజంగా కోపం వచ్చింది. ఇంట్లో కూడా అనుకూల పరిస్థితి లేకపోతే కోపం వచ్చింది. ఇప్పుడు కోపాన్ని తగ్గించాలా రేపాలా? తగ్గించాలంటే వాడిని ఏ బోధలో పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచితే ఆడి కోపం రేగదు. పెంచకపోవటం వల్ల ఆడికి కోపం వస్తుంది, వాడి వల్ల మనకు కోపం వస్తుంది. తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, వీళ్ళంతా ఫ్యామిలీ డిష్యం. వీడు కోపం వస్తే వీడేం తగ్గేదేలే కదా. వీడు కోపం వచ్చింది, వాళ్ళకి కోపం వచ్చింది, మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కొట్టుకు చేస్తారు. ఎన్ని వార్తలు వింటున్నామండి. తండ్రిని హతమార్చిన తనయుడు, తండ్రిని ఇద్దరిని హతమార్చిన తనయులు, తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వదిలిపెట్టిన బిడ్డలు, ఎన్నో వార్తలు మనం వింటున్నాం. ఎందుకు అవుతున్నాయి? ఎందుకు వస్తున్నాయి ఈ వార్తలన్నీ? ఎందుకు వస్తున్నాయి అంటే కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో వాళ్ళకి ఎవరూ నేర్పించలేదు. పోనీ చర్చికి వచ్చే వాళ్ళన్నా నేర్చుకుంటారంటే ఏమి లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన కంటదా పెట్టినట్టుగా మంత్రాలు చదివినట్టు చదవటమే తప్ప అందులో ఉన్న పరమార్థాన్ని మనం నేర్చుకొని అప్లై చేసుకుంటే, మన జీవితానికి అన్వయించుకుంటేనే నీ కుటుంబం బాగుంటుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూడండి దయచేసి. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. తండ్రులారా, తండ్రులు ఏం చేయాలంట మళ్ళీ? మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి ఏం చేయకూడదు? పుట్టించొద్దు అన్నాడు ఇక్కడ. అక్కడేమో రేపొద్దు అన్నాడు. అంటే కోపం పుడితే పిల్లల మనసు ఏమైద్దంట? అమ్మని నాన్నగొట్టాడు, పిల్లలు ఏం పుట్టిద్ది అంటే ఆ కార్యక్రమం తల్లిదండ్రి ఆపేసుకోవాలి, భార్యాభర్తలు కదా. అవమానకరంగా మాట్లాడాడు, లేదా భార్య భర్తను అవమానకరంగా మాట్లాడింది, అప్పుడు పిల్లల మనసు ఏమైద్ది? పిల్లల కోపం వచ్చింది. కోపం వస్తే మనసు ఏమైద్దంట? కుంగిపోయిద్ది. మనసు కుంగితే పిల్లలు కూడా కుంగిపోతారు. మనకేం తెలిసిందంటే లోకరీతిగా మనం బాగా సంపాదించాలి. మన పిల్లలు మనలాగా కష్టపడకుండా మంచిగా హ్యాపీగా ఫ్యాన్ కింద ఏసీలో కూర్చొని ఉద్యోగాలు చేసి హ్యాపీగా బతికేసి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి వాడు ఇంకా ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటే బాగా సంపాదించుకొని దర్జాగా బతుకుతారు. తర్వాత నరకానికి పోతారన్న విషయం మర్చిపోతాను. క్రైస్తవులకి క్రైస్తవేత్తలకు ఉన్న వ్యత్యాసం ఇదే. లోకంలో పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచుతున్నారు, ఎలా చదివించాలో అలా చదివిస్తున్నారు, కానీ వాడికి భక్తి నేర్పించట్లేదు. ఒకళ్ళు నేర్పిస్తే కంటతా వాక్యాలు 4 నేర్పిస్తున్నాం తప్ప వాడు తన జీవితానికి అన్వయించుకొని ఇది ఖచ్చితంగా నేను పాటిస్తేనే పరలోకం వెళ్తాననే విధంగా నేర్పిస్తున్నామా? నేర్పించట్లా. ఎందుకంటే మా అబ్బాయి బాగా వాక్యాలు చెప్తాడు, మా అబ్బాయి బాగా పాటలు పాడతాడు అనుకుంటున్నాం. దాని యొక్క పరమార్థాన్ని వాడు తెలుసుకునే విధంగా మనం నేర్పించట్లా. నేర్పించినప్పుడు పిల్లల మనసు కుంగిపోతే వాడు భూమి మీద దర్జాగా బతకొచ్చు. నువ్వు ఫీజులు కడతారే, ఇంత కష్టపడి నీకు పోగు చేసి ఫీజులు కడుతున్నాను రా, దీనికి తగ్గట్టుగా నువ్వు మార్కులు తెచ్చుకుంటే ఇలా టార్చర్ తట్టుకోలేక, అక్కడ లెక్చరర్ల టార్చర్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు. వీళ్ళని సంతోషపెట్టాలి అనే ఉద్దేశంతో బాగా చదివి ప్రయోజకులైన వారు కూడా ఉన్నారు. కానీ ఎంత ప్రయోజకులైనా వీరు మరణం తర్వాత పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆటోమేటిక్గా నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే లోకంలో చాలా విద్యలు ఉన్నాయి, అన్ని విద్యల్లో హ్యాపీగా బతికే విద్య ఏదే అంటే కంప్యూటర్ విద్య అనుకుంటున్నారు ఇప్పుడు కదా. అదే అంటే హ్యాపీగా ఏసీలో కూర్చొని హ్యాపీగా వేళ్ల మీద. కానీ మానసికంగా ఎంత స్ట్రగుల్ అవుతారో తెలుసా? ఎంత కన్ను దృష్టి ఎంత పాడైద్దో తెలుసా? ఇక వేరే ఏ ఆలోచనలు, దేవుడి గురించిన ఆలోచనలే రావు, అందులో ఇన్వాల్వ్ అయిపోతే. కానీ ఇదే పరమార్థం అనుకుంటున్నారు, నీ జన్మకి ఇదే పరమార్థం అనుకుంటున్నారు. అందుకే పిల్లలకి నేర్పించాల్సిన భక్తి నేర్పించట్లా, కోపాన్ని పుట్టిస్తున్నారు, అవసరమైతే కోపాన్ని రేపుతున్నారు. ఇంకేం చేయకూడదో తెలుసా పిల్లలకి? సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనం. పిల్లల్ని ఏం చేయాలంట? 13వ అధ్యాయము 24. బెత్తము వాడని వాడు
తన కుమారునికి అంటే కొట్టాలా పిల్లల్ని? భార్యను కొట్టమన్నాడా, పిల్లల్ని కొట్టమన్నాడా? చెప్పండి. భార్యను కొట్టమన్నాడా, పిల్లల్ని కొట్టమన్నాడా? పిల్లల్నే కొట్టమన్నాడు. భార్యని సన్మానించమన్నాడు. మిక్కిలి బలహీనమైన, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎంచి మీ ప్రార్థనలకు ఆటంకం కలుగుకున్నట్లు ఆయన సన్మానించమన్నారు భార్యని. మరి పిల్లల్ని బెత్తం వాడకపోతే నీ పిల్లలకు నువ్వు శత్రువు అవుతావంట. ఎందుకు బెత్త వాడాలి? వారిని, కుమారుని నిజంగా నువ్వు ప్రేమిస్తే వారిని శిక్షిస్తావు. నువ్వు చదవకపోతే శిక్షిస్తున్నావు, వాడు సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోతే శిక్షిస్తున్నావు తప్ప వాక్యం చదవకపోతే, ఈరోజు ప్రార్థన చేయకపోతే, దేవుళ్ళో లేకపోతే, లోకంలో ఉన్న ఆ పద్ధతులన్నీ వాడు క్రాఫ్ దగ్గర నుంచి డ్రెస్సుల దాకా నాకు ఇవే కావాలని అంటుంటే ఆ విషయంలో శిక్షించరు. ఆడికి నచ్చింది కొనిస్తాం షాపుకు తీసుకెళ్ళి. ఆడు పోకిరియో పోరంబాకో డ్రెస్సులు కొంటాడు కదా, నిన్ను పోకిరి పోరంబాకం చేసేస్తాడు. తర్వాత ఆడంతే అయిపోతాడు. అవి నేర్పించాం మనం. లోకంలో ఉన్న దేవుని వాక్యాన్ని నేర్పించాం. ఈ లోకంలో ఉన్నవన్నీ అన్నీ నేర్పిస్తూనే ఉంటాం. తండ్రి బిడ్డను ఏం చేయాలంట? బెత్తం వాడాలంట. బెత్తం వాడకపోతే నీ బిడ్డకు నువ్వు విరోధి అవుతావు అంటున్నాడు. అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని, అంటే వాడికి ఏమి రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి వచ్చిందా? అప్పుడు చదవలేదు కాబట్టి దెబ్బలు పడ్డాయి, ఇప్పుడు చదివితే దెబ్బలు పడవు. ఇది కాదు. ఏమంటే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోను. వాటిని ఎవరు పోషిస్తున్నారంట? దేవుడు పోషిస్తున్నాడు. వాటిని దేవుడు పోషిస్తుంటే వాటికంటే యోగ్యులమైన మనల్ని దేవుడు పోషిస్తాడా? లేదంటే నోటితో మాత్రం పోషిస్తాడనే చెప్తాం, కానీ మన పని మనం మాత్రం రొటీన్గా చేసుకుంటానే పోతున్నాం. నాకు వాక్యం తెలిసిన తర్వాత నా పిల్లలకి ఎప్పుడు నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నువ్వు అందరికంటే టాప్లో ఉండాలి, నువ్వు మార్కులు కొట్టాలి, ఎప్పుడు చెప్పలేదండి. చదివితే చదవండి, లేకపోతే లేదు. ఎలాగలా బతికేయచ్చు అనే చెప్పాను నేను. నిజంగా చదువు మీద ఎప్పుడు ధ్యాస పెట్టమని, చదువుల్లో ఫస్ట్ ర్యాంకులు రావాలని ఎప్పుడు నేను చెప్పలేదండి నా పిల్లలకి. నామకార్థంగా లోకంలో చదువు కావాలి, బైబిల్ చదవటానికి, వాక్యం నేర్చుకోవటానికి కూడా ఇది అవసరం కాబట్టి చదువుకోండి అంతే. చదివి ఉద్ధరించి ఊళ్ళేలాలనే ఆలోచన అస్సలు వద్దు. చెప్పేశాను ముందే. మా పిల్లలు అందుకే ఎక్కువ చదవలేదు, ఇంటర్ దాకే చదివారు. అర్థమైందా? ఏం చెప్తున్నాడు? నీ పిల్లల్ని బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షించుము, అయితే వాడు చావాలని కోరుకోవద్దు. చావటం అంటే నరకానికి పోవాలని కోరుకోవద్దు. చాలండి. బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షించు, వాడు చనిపోవాలని కోరవద్దు అంటున్నాడు. 23వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 13వ వచనం. బాలురను, నీ బాలురను అంటే దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని శిక్షించుట మాను కొనకుము, బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. చావటం అంటే నువ్వు ఇక్కడ బెత్తంతో కొడితే వాడు నరకంలో వాడు అని అర్థం. నువ్వు బెత్తంతో కొట్టినా కొట్టిపోయినా బాహ్య సంబంధమైన మరణం అనేది వస్తుంది. ఆ మరణం గురించి మాట్లాడట్లేదు దేవుడు ఇక్కడ. నువ్వు బెత్తంతో వాక్యానికి విరుద్ధంగా వాడు బతికితే కొట్టమంటున్నాడు. ఎందుకు కొట్టాలి అంటే వాడు నరకానికి పోకుండా కాపాడాలంటే ఇప్పుడే బుద్ధి చెప్పాలి. ఏమంటే దేవుడు ఆది దంపతులను పెద్దోళ్ళుగా, వయసులో ఉన్న వ్యక్తులుగా తయారు చేశాడు మట్టి శరీరంతో కదా. అవ్వమ్మను కూడా ఎముక తీసి యవ్వనస్తురాలుగా తయారు చేశాడు. కానీ మనకి ఎట్లా ఇస్తున్నాడు? యవ్వనస్తులుగా పుట్టిస్తున్నాడా, చిన్నపిల్లలుగా పుట్టిస్తున్నాడా? చిన్నపిల్లగా పుట్టి. ఎందుకు? నువ్వు హైట్ ఉంటావు, నీకు బలం ఉంటుంది, నీకు అన్ని లోకంలో ఉన్నవన్నీ నేర్చుకున్నావు. నేర్చుకున్న నీ మాట నీ బిడ్డ వినాలంటే వాడిని నీ అంత ఎత్తుగా తయారు చేసి ఇచ్చాడనుకో దేవుడు, వింటాడా? మనంత అయిన బిడ్డలో మన మాట వింటారా? వినరు. అవసరమైతే తిరగబడి కొడతాడు. అది చిన్న బిడ్డగా ఇస్తే చక్కగా నువ్వు దేవుడు ఎలా అనుకున్నాడో నీ గురించి, దేవుడు నీ బిడ్డల్ని ఎలా పెంచమన్నాడో అలా పెంచే అవకాశం ఉంది. మొక్కేస్తాం, విత్తనం వేస్తాం, మొలక వచ్చింది, ఎదుగుతూ ఉంటుంది. కాదు ఈ చెట్టు ఇక్కడ కొంచెం వంకరగా ఉంటే బాగుండని ఇలా ఉంచామనుకోండి, పెరిగేటప్పుడే ఏమైంది? అలా వంకరగా పెరిగిద్ది. మెలికలుగా ఉండేటట్టు పెంచామనుకోండి, అలాగే పెరిగిద్ది. స్టడీగా ఉండాలని కర్ర కడితే స్టడీగా పెరిగిద్ది. అదే బాగా ముద్దయిన తర్వాత ఇది ఇట్లా కాదు వంగాలి అన్నాం అనుకోండి, ఇరిగిద్దా వంగిద్దా? అందుకే మొక్కై వంగనిది మ్రానై వంగునా అనే క్వశ్చన్ వేసాడు. ఎందుకంటే మానైన తర్వాత వంగదు, ఇరిగిద్దంతే. దేవుడు పెద్దవాళ్ళగా మన పిల్లల్ని మనకి ఇచ్చాడు అనుకోండి, మనం చెప్పినట్టు వాళ్ళు వినరు.
దేవుడు పద్ధతిలో వాళ్ళని పెంచాలంటే చిన్నపిల్లలుగానే పుట్టిస్తాడు. ఇప్పుడు తల్లి భయం, తండ్రి భయం ఉంటుంది. వాళ్ళు మన ఇష్టం వచ్చినట్టుగా, అంటే దేవుడు మనకు చెప్పిన విధంగా పెంచే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే వాడు తేడా చేస్తే బెత్తంతో కొట్టండి, లేకపోతే వాడు నరకానికి పోతాడు అంటున్నాడు. మనం ఈ లోక సంబంధమైన ఎదుగుదలే చూస్తున్నాం తప్ప రేపు మరణం తర్వాత మన ప్రేమ వాడిని నరకానికి పంపిస్తుందన్న విషయం మనకు అర్థం కావట్లేదు. బుద్ధిగా బాగా తిండి పెట్టి బాగా పోషించి వాడికి కావాల్సిన వస్తువులన్నీ కల్పించి హ్యాపీగా చదువుకోండి అంటున్నావు, కానీ ఆత్మ సంబంధమైన ఈ జ్ఞానం, ఈ దేవుని వాక్యం వాళ్ళకి లేకపోతే నీ ప్రేమ వాళ్ళని వల్లకాట్లో నరకానికి పంపిస్తుంది. ఆ విషయం అర్థం కావట్లా. భక్తిహీనులకు అర్థం కావట్లేదంటే ఓకే, కానీ భక్తులు వాక్యం తెలిసిన వాళ్ళకు కూడా అర్థం కాకుండా బిడ్డల్ని లోక సంబంధంగా విపరీతంగా ప్రేమిస్తున్నారు, ఆత్మ సంబంధంగా జీరో. వాళ్ళకి ఖచ్చితంగా తల్లిని తండ్రిని దేవుడు ప్రశ్నిస్తాడు. ముందుగా తండ్రిని ప్రశ్నిస్తాడు, తర్వాత తల్లిని ప్రశ్నిస్తాడు. 9 మాసాలు నీ గర్భంలోనే కదమ్మా నేను తయారు చేసి పెట్టాను. ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందో నీకు అర్థమైంది, నీ పేగు బంధం అంటే ఏంటో నీకు అర్థమైంది. ఇలాంటి బంధంతో నేను నీ గర్భంలో రూపిస్తే నువ్వేం చేసేవాడిని అని అడిగితే ఏం చెప్పింది తల్లి? యజమానిగా నిన్ను గృహానికి నిర్మించానంటాడు తండ్రిని. నువ్వు నీ భార్యకి యజమానివి, నీ భార్యకి నువ్వు శిరస్సువి. నీ మాట నీ పిల్లలు వినాలి. నువ్వు సరిగ్గా ఉంటే నీ పిల్లలు నీ మాట వింటారు. నువ్వే సరిగ్గా లేకపోతే నీ పిల్లలు నీ మాట వింటారు. నువ్వెందుకు పిల్లల్ని జాగ్రత్త చేయలేదు, ఎందుకు బెత్తంతో కొట్టలేదు, అందుకే వీడు ఈరోజు నరకానికి వెళ్ళాడని తండ్రిని అడిగితే తండ్రి ఏం సమాధానం చెప్తాడు? కనుక ప్రతి భార్య భర్త పోస్టులు మారిని. ఇప్పుడు తండ్రి పాత్ర తల్లి పాత్ర వచ్చింది. ఈ రెండిటికి దేవుడు చెప్పిన పద్ధతిలో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయండి, మీరు నేర్చుకోవాలి. కానీ తండ్రి బాధ్యతలు ఏంటి, తల్లి బాధ్యతలు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకొని బిడ్డల మీద అప్లై చేసి మనం కరెక్ట్గా ఉండి బిడ్డలను పెంచగలిగితే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఇక పిల్లల్ని ఏమన్నా విడిచిపెట్టాడంటే పిల్లలు కూడా చెప్పాడు. ఇందాక చదివాం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి అంటున్నాడు. ఇది ధర్మమే. పిల్లలకి ఏం చెప్పాడు? తల్లిదండ్రులకు విధేయులై. ఎప్పుడు దాకా విధేయులై ఉంటారు? నువ్వు వాడికి ఫీజులు కట్టి, నువ్వు వాడికి క్యారేజ్ ఇచ్చి, నువ్వు పోషించేదాకా విధేయులై ఉంటాడు. భర్త బలాదూరు తిరుగుతున్నాడుకో, అరే నీకెందుకు రా, నేను లోబడాలి, తాగుపోతాడా అంటారు పిల్లలే. భార్య సరిగ్గా భార్య పోస్టుకి న్యాయం చేయలేదనుకో, తల్లిని కూడా గౌరవించరు. భార్య భర్తను గౌరవిస్తే పిల్లలు తండ్రిని గౌరవిస్తారు. భర్త భార్యని ఎలా చూడాలో అలా చూస్తే పిల్లలు కూడా తండ్రిని గౌరవిస్తారు. ఈ గౌరవాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ మనం పాటించినప్పుడు పిల్లలు కూడా లెక్క చేసినట్టు నటిస్తారు నీ ముందు. అంతే, మా నాన్న అట్టటోడు, మా అమ్మ ఎట్టటోడు అని బయటికి వెళ్ళి చెప్పేసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్లో వాళ్ళకి ఎంత అవమానం, కుంగిపోతారు. వాళ్ళ మనస్సు కుంగకుండున్నట్లు వాళ్ళ కోపం రేపొద్దు అన్నాడు, కోపం పుట్టించొద్దు అన్నాడు దేవుడు. వాళ్ళ పసి హృదయాలు ఏమైపోతాయి అన్న ఆలోచన మనం చేయట్లేదండి. మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళు లోబడి ఉంటారు ఆటోమేటిక్గా. ఏమంటున్నాడు? చదువుదాం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇంకా నీకు ఎవరికి మేలు కలగాలి? పిల్లలకి మేలు కలగాలి. మేలు అంటే నిత్యజీవం వెళ్ళాలంటే నీ తల్లిని తండ్రిని. ఏమంటే పాస్టర్లే తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉన్నారండి. సేవకులే తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకుండా అనాథ శరణాలయాల్లో వదిలేసిన వాళ్ళు, గాలికి వదిలేసి ఊరిని ఉద్ధరించడానికి బయలుదేరిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏం చెప్తున్నాడు? పిల్లలకి ఏం చెప్తున్నాడు? పిల్లలకి మేలు కలగాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే ఎప్పుడు వాళ్ళ మాట విని విధేయులై ఉండాలి పిల్లలు. అలా సన్మానించినప్పుడు అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే మన ఆయుష్కాలం దేవుడు రాసుకున్నాడు. రాసుకున్న ఆయుష్కాలం అంతా హ్యాపీగా బతుకుతావు. తల్లిదండ్రులను సన్మానించకుండా, తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోకుండా బలాదూరు తిరిగిన పిల్లలు ఎవడైనా అర్ధాంతరంగా పోతారు. అది రోగం కావచ్చు, యాక్సిడెంట్ రూపంలో కావచ్చు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా బతకరాళ్ళు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదు అంటున్నాడు. ఎవరికి ఇచ్చిన వరం ఇది? ఎవరికి ఇచ్చాడు? బలాదూరు తిరిగిన పిల్లలకా, లేకపోతే తల్లిదండ్రులకు లోబడి వాళ్ళని సన్మానించిన పిల్లలకా? ఎవరికి ఇచ్చాడు ఈ వరం? సన్మానించిన పిల్లలకి ఇచ్చాడు. అంటే ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. కొన్ని మాటలు చూద్దాం. సామెతల గ్రంథం. సమయం ఎక్కువైందని బాధపడద్దు.
మీకు ఇలాంటి మాటలు ఎక్కడ దొరకవు. మీ కుటుంబాలు కట్టబడాలంటే ఖచ్చితంగా ఈ మాటలు మీకు అవసరం. 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి మొక్కలు చేస్తే ఇదే సమస్య. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఏమంటున్నాడు? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు ఆమెని నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు తల్లి మాట వింటే నువ్వు బాగుపడతావు. ఆమె వృద్ధాప్యంలో కూడా నువ్వు పట్టించుకోకుండా ఉండవు. అంటే తల్లిదండ్రులను చూడమంటున్నాడు పిల్లలకి, తల్లిదండ్రుల మాట వినమంటున్నాడు. ఎన్నో మాటలు ఉన్నాయి ఇలా. ఒకవేళ ఈ రోజుల్లో వినకపోయినా ఏం చేయగలిగింది లేదు. గాలికి వదిలేస్తున్నారు, వీళ్ళు గాలికి తిరుగుతున్నారు, కుటుంబం మొత్తం గాలి బ్యాచ్ అయిపోతుంది, గాలి కుటుంబం అయిపోతుంది. ఎవరు గౌరవించరండి సమాజంలో. కుటుంబాల్లో కలహాలు ఉంటే కుటుంబాన్ని ఎవరో గౌరవించరు. ఏదో మానవ రీతిగా అలా రొటీన్గా మనం పని చేసుకుంటాం, వస్తున్నాం, జీతం తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మనల్ని గురించి ఎవరు ఏమో అనుకోవట్లేదు అనుకుంటాం. ఎంతమంది చెవులు కొరుక్కుంటారో తెలుసా? నువ్వు తప్పు చేయకుండా చెవులు కొరుక్కుంటే వేరు, వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు తప్పు చేసి ఈ ఆస్కారం ఇచ్చేవాళ్ళు చెవులు కొరుక్కోవటానికి. వాక్యం తెలియకేనండి ఇవన్నీ. వాక్యం తెలిస్తే, వాక్యానికి కట్టుబడితే, నాకు నిత్యజీవం కావాలి అనే ఆలోచన ఉంటే ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి తండ్రి, ప్రతి తల్లి వాక్యానుసారంగా బతికితే పిల్లలు హ్యాపీగా దేవుని పిల్లలైపోతారు. పాత నిబంధనలో తల్లి తండ్రి మాట ఎవడైనా వినకపోతే ఏం చేయమన్నాడు తెలుసా? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము, ముగిస్తాను, 18 నుంచి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము. ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి, వారు తల్లిదండ్రులు కూడా శిక్షించారు, అయినా కూడా అతడు వారికి విధేయుడు కాకపోతే పోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్దకు కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని రావాలి. మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడ్డాడయ్యా, మా మాట వింటలేదు, తిండిపోతును తాగుబోతును ఆయనని వారి ఊరి పెద్దలతో చెప్పవలెను. ఏమంట? భార్యాభర్తలు తల్లిదండ్రులు, వీడు నా మాట వింటలేదయ్యా, మేము శిక్షిస్తున్న వాడు మా మాట ఇంట్లో తిండిపోతూ అయిపోయాడు, తాగుబోతూ అయిపోయాడు, దేనికి పనికి రావట్లేదని పెద్దల దగ్గరికి తీసుకొస్తే పెద్దలు ఏం చెప్పాలంట తీర్పు? అప్పుడు ఊరు ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను, అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడతారు. ఈ చట్టం ఇప్పుడు ఉందనుకోండి, ప్రతి ఇంట్లో రాళ్ళు పోగు చేసుకోవాలి, ప్రతి ఇంట్లో పెద్దల దగ్గర తీసుకెళ్ళాలి, రాళ్ళతో కూడా చంపేయాల్సిందే పిల్లల్ని. వాళ్ళని చంపే ముందు మనల్ని మనం రాళ్ళతో కొట్టుకోవాలి. ఎందుకు? మనం సరిగ్గా ఉంటే వాళ్ళు ఎట్లా ఉంటారు కదా. ఎక్కడో ఒక కేసు ఉంటుంది, ఏది? తల్లిదండ్రులంతా బాగున్న వాక్యానుసారంగా, అప్పుడు పిల్లలు చెడిపోయే ఘటన ఎక్కడో చోట ఉంటుంది. అది స్నేహితుల వలన, ఇరుగు పొరుగు వారి వలన కదా, ఎక్కడో ఉండే ఒక కేసు అది. ఇంకా దేవుడు తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలకి ఇచ్చిన శాపం ఏంటో తెలుసా? అదే సామెతల గ్రంథం. ఒకసారి చూద్దాం, 29వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 29:17. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను, అంటే మనం పిల్లల్ని శిక్షిస్తే అతడు సంతోషపడతాడు. మనల్ని పిల్లల్ని చదువులతో శిక్షిస్తే ఆడికి సంతోషం ఉండదు, మనకు కూడా అందరం కలిసి కట్టకట్టుకొని పాతాళంలో వేదన పొందే స్థలంలో లేదా నరకంలో అల్లాడిపోవటం. ఇక్కడ హ్యాపీ, ఇక్కడ నో బీపీ, అంతా హ్యాపీ. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తే హ్యాపీగా బతికొచ్చు, కోరిన కోరికలన్నీ తీర్చుకోవచ్చు. అది శరీరానికే. శరీరం నిన్ను అన్యాయం చేసి ఏదో ఒకరోజు వెళ్ళిపోద్ది. దీనికి ఎంత పెట్టుబడి పెట్టాను ఏంట్రా బాబు, అసలైన దానికి పెట్టకుండా అని అప్పుడు అనిపించింది. మీకు అర్థమవుతుందా? లోపల ఆత్మ ఒకటి ఉంది. ఈ ఆత్మకు కావాల్సింది ఏది ఇవ్వట్లే, సంతోషం.
కేవలం శరీరానికి మాత్రమే సంతోషాన్ని ఇవ్వడానికి మనం ప్రయాసపడుతున్నాం. దీనికి బట్టలు, తిండి, సోపులు, పౌడర్లు, స్నోలు, ఎన్నో మేకప్ కిట్లు, అరికాల నుంచి నన్నెత్తి వరకు ఎన్నో ఆభరణాలు, ఎన్నో వస్తువులు ఉన్నాయి దీనికోసం కదా. కానీ ఆత్మకు ఏమీ ఇవ్వట్ల. దానివల్ల నష్టం ఎవరికంటే మన ఆత్మ కలకాలం నరకంలో పట్టడానికి మనమే కారణం అవుతున్నాం. మన శరీరమే మనకు శత్రువు అయిపోతుంది. అందుకే ఏం చేయమన్నాడు? నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయును. చాలండి, నీకు సంతోషం కలగాలి, శాశ్వత కాలం ఇది నీతోనే ఉండాలి, నువ్వు నిత్య జీవంలో ఉండాలంటే నీ పిల్లల్ని ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి శిక్షించు. వాక్యానికి అవిధేయులైతే శిక్షించు. లోకంలో చదివినా చదవకపోయినా ఏదన్నా చేయండి, ఎట్టగట్ట బతికేయచ్చు. బతుకుంటే బలుసాకు తినైనా, మరి ఆ బలుసాకు ఏందో నాకు తెలియదు కానీ మొత్తానికి అది తింటే కూడా బతుకుతారంట, సామెత చెప్పారు. బతకటమే కదండి, తిండి కోసం బతకట్లా, బతకటం కోసం తినాలంతే. దర్జాగా బతికినా ప్రయోజనం లేదు. 60-70 ఏళ్ళు ఈ దర్జా అనుభవిస్తావు, అంతకు మించి ఏం అనుభవించడు. మొన్న తెలంగాణ మంత్రి, ఆమె పేరేంటి, లాస్యా లావణ్య ఏదో పేరుంది, నందిత, కారులో వెళ్తుంది, కొత్త కారు కదా, వెనక సీట్లో ఉంది. డ్రైవర్ కాస్త గాయాలై బతికాడు, ఆ మాత్రం కొత్త కారు అండి. ఎన్నో అనుభవించాలనుకుంది, మంచి పదవి ఉంది, డబ్బులు ఉన్నాయి, కోట్లకు పడగలెత్తినామే కొత్త కారు కొనుక్కుంది. ఏ లాభం? పోయింది. అనుభవించటానికి ఏమీ లేదు. ఆస్తి ఉంటే ఉండొచ్చు, పదవి ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు పదవి పోయింది, ఆస్తి పోయింది, తన శరీరం కూడా తనను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఆత్మగా వెళ్ళిపోయింది. ఇది వాక్యం తెలుసుకున్న మనం కూడా ఆత్మను రక్షించుకోకపోతే ఇంకెవరండి మనల్ని కాపాడేది? అందుకే పిల్లల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు ఏం చేయాలి? వాక్యముతో పెంచాలి. వాక్యము లేకుండా నువ్వు ఎంత దర్జాగా వాళ్ళకి కావలసిన వసతులన్నీ కల్పించి ఉన్నత చదువులు చదివించి అవసరమైతే ఫారెన్ కూడా పంపించి చదివించి ఉద్యోగాలు చేయించిన అటు నుంచి వాళ్ళు ఒక్క క్షణంలో మరణించిన మరుక్షణం నరకానికి వెళ్ళిపోతారు. భవిష్యత్తు ఆలోచించి చెప్తున్న దేవుడు భవిష్యత్తులో మన పిల్లలు అలా కాకూడదని కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. అలా ఉన్నప్పుడే మనం దేవుని కుటుంబ సభ్యులుగా ఉంటాం. చివరిగా ఒక వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి, పరలోకపు తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములందు విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగారు కలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. ఈ హేతు చేత మీరంతా దేన్ని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నారు? ఆ దేవుని ఎదుట అంటున్నాడు. అంటే దేవుణ్ణి బట్టి మనం కుటుంబంగా పిలువబడుతున్నాం. దేవుడు లేకపోతే నీ భార్య లేడు, భర్త లేడు, భార్య భర్తలకు పిల్లలు లేరు, వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబం అనే పిలుపు లేదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు పుట్టించాడు కాబట్టి నీకు ఒక కుటుంబం, నాకు ఒక కుటుంబం ఉంది. ఇదంతా ఎవరిని బట్టి అంటే దేవుడిని బట్టి. మరి దేవుడు బట్టి ఏర్పాటైన ఈ కుటుంబం దేవుడికి కాకుండా దెయ్యానికి అప్పగిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దెయ్యం కోసమే బతుకుతున్నాం మనం. భక్తి నటిస్తున్నాం అంతే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఎరుగకుండానే మనం ఆటోమేటిక్గా దేవునితో ఉన్నట్టుగా కనిపించి దెయ్య కార్యక్రమాలే చేస్తున్నాం. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబంగా మనం ఎలా బ్రతకాలో, భార్య ధర్మాలేంటో, భర్త ధర్మాలేంటో, తండ్రి బాధ్యత ఏంటో, తల్లి బాధ్యత ఏంటో, పిల్లలు తల్లిదండ్రులు ఎలా విధేయులుగా ఉండాలో ఇవన్నీ దేవుడు రాయించాడు మన కోసం. మనం పరలోకం వెళ్ళటం కోసం రాయించిన మాటలు దేవుడు నన్ను ప్రేమించి రాయించాడన్న ఆలోచనతో మనం వీటిని స్వీకరించి మన కుటుంబాలని దేవుని కుటుంబాలుగా మలుచుకోవాలని ఈ సందర్భంలో మరి శ్రావ్య యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్లో మనం కూడా మెచ్యూర్ అవుదాం. అందరం ఆల్రెడీ అయ్యామండి అంటే కుదరదు. పురుషులకు కూడా పంచలు ఇస్తారు కదా మెచ్యూరిటీకి.
కదా. వాక్యంలో మనం ఏం చేయాలి? మెచ్యూర్ అవ్వాలి, అంటే పెద్ద మనుషులు అయిపోవాలి. ఎప్పుడు అలాగే ఉండిపోతే చిన్న మనుషుల్లాగా ఉండకూడదు. మనం కూడా వాక్యంలో రోజు రోజుకి మెచ్యూర్ అవుతూనే ఉండాలి. ఒకసారి అయింది, మనం రోజు ఏమవ్వాలి? మెచ్యూర్ అవుతూనే ఉండాలి. వాక్యంలో ఎదిగే కొద్దీ నువ్వు పరలోకం దాకా ఎదుగుతావు. అంత అవకాశం దేవుడిచ్చాడు. అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మహోన్నతుడా, కృపా కనికర్మ కలిగిన మా గొప్ప దేవ, ఒక కుటుంబం ద్వారా ఈ భూమి మీద మనుషులందరినీ విస్తరింపచేశారు. ఆ కుటుంబానికి మీరు ఆశీర్వాదం ఇచ్చారు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని. అయితే పురుషునిగాను స్త్రీనిగాను ఆకారాలు వేరుగా ఉన్నప్పటికీ మీ ఆత్మను వారి శరీరాల్లో పెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. పురుషుని ధర్మం వేరు, స్త్రీ ధర్మం వేరు అని మీరు వ్రాయించి ఎవరిని దేనికోసం మీరు ఏర్పాటు చేసుకున్నారో మాకు చక్కగా వివరించారు. కానీ మీ వాక్యాన్ని వింటూనే మమ్మల్ని మేమే మోసం చేసుకుంటున్నామయ్యా. మా ధర్మాలు మేము మర్చిపోయి లోపల దుష్టుడు ప్రేరేపించిన ఆలోచనల చొప్పున ఎదురిస్తూ తర్వాత వాక్యాన్ని గుర్తు చేసుకొని నాలుగు ఖర్చుకున్న ప్రయోజనం లేకుండా మేము ప్రవర్తిస్తే మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ సందర్భంలో మీ పిల్లలు విన్న వాక్యాన్ని మరొకసారి వారు జ్ఞాపకం చేసుకొని హృదయంలో భద్రపరుచుకొని వారు ఈ వాక్యాన్ని అనుసరిస్తూ వారి కుటుంబాన్ని దేవుని కుటుంబంగా మలుచుకోవటానికి ఇదిగో తండ్రి, ఈ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ యొక్క కూడికలో మరి శ్రావ్య యొక్క మెచ్యూరిటీ ఫంక్షన్లో మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబం దేవుని కుటుంబంగా ఎదగటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. వచ్చిన వారిలో ఇంకా వాక్యానికి విధేయులు కాక అవిధేయులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే వాక్యం నేర్చుకొని వాక్యానుసారమైన జీవితాన్ని వారు అనుసరించడానికి, నూతనమైన జన్మ క్రీస్తులో జన్మించటానికి, వారి పాపాలన్నీ క్రీస్తులో కడిగివేసుకోవటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ముఖ్యంగా శ్రావ్యాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మరి ఆ బిడ్డను దుష్టుడు ముట్టకుండా మీ యొక్క భక్తిలో బోధలో ఆ బిడ్డకున్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డకున్న ఆసక్తిని బట్టి మరి క్రీస్తులో పెరగటానికి మరి చుట్టూ ఉన్న పరిసరాలు, వారి అమ్మమ్మ గారు, వాళ్ళ మామయ్య గారు, అత్త, ఇలా బంధువులందరూ కలిసి దేవుళ్ళలో ఎదిగే విధంగా ఆ బిడ్డని మరి ఉండటానికి మీ సహాయాన్ని పూర్తిగా అడుగుతూ మరి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా క్రమంగా మర్యాదగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.